కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ప్రవేశపెట్టిన బడ్జెట్లో బీసీలకు అన్యాయం జరిగిందని బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షుడు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆరోపించారు. ఎన్నికల ముందు ఇచ్చిన కామారెడ్డి డిక్లరేషన్ ప్రభుత్వం విస్మరించిందని ఫైర్ అయ్యారు. బీసీలకు రావాల్సిన వాటా ఇవ్వలేదని అంటున్న జాజుల శ్రీనివాస్ గౌడ్తో మా ప్రతినిధి కరుణాకర్ ఫేస్ టు ఫేస్. ఇటీవల ప్రవేశపెట్టినటువంటి బడ్జెట్లో బీసీలకు తీవ్ర అన్యాయం జరిగిందని ఈరోజు బీసీ సంక్షేమ సంఘం జాతీయ అధ్యక్షులు జాజుల శ్రీనివాస్ గౌడ్ ఆధ్వర్యంలో ఈరోజు బీసీ సంఘం నేతలు సమావేశం నిర్వహించారు. సార్ చెప్పండి, కాంగ్రెస్ ప్రభుత్వం ఒకవైపు బీసీలకు పెద్దపీట వేస్తుందని చెప్పేసి కాంగ్రెస్ ప్రభుత్వం చెప్తా ఉన్నది, బీసీలకు అన్యాయం చేసిరని చెప్పేసి మీరు మాట్లాడదాం, ఏ విధంగా? ఇప్పుడు కాంగ్రెస్ ప్రభుత్వముకు బీసీలను మోసం చేయడంలో వెన్నతో పెట్టిన విద్య దాన్ని. ఇవాళ కాంగ్రెస్ ప్రభుత్వము కామారెడ్డి డిక్లరేషన్ ద్వారా ఏం చెప్పింది? మేము అధికారంలోకి వస్తే ప్రతి సంవత్సరానికి 20,000 కోట్లు కేటాయిస్తామన్నది. ఇప్పుడు ముచ్చటగా మూడోసారి బడ్జెట్ కేటాయించారు. ఒకసారి 9,000 కోట్లు, ఒకసారి 11,000 కోట్లు, మూడోసారి 12,000 కోట్లు. మరి 20,000 కోట్లు కాకెత్తుకపోయిందా? 20,000 కోట్లు ఎక్కడ పోయింది? 20,000 కోట్లు పక్కన పెడితే మీరు 9,000 కోట్లు 11,000 కోట్లు కేటాయిస్తే ఖర్చు చేసింది ఎంత? 2,000 కోట్లు 3,000 కోట్లు ఖర్చు చేశారు. 2,000 కోట్లు 3,000 కోట్లు 60% ఉన్న 136 కులాల్లో జనాభా ఉన్నటువంటి బీసీలకు ఖర్చు చేస్తే ఇంకొక 1000 సంవత్సరాలు పడుతుంది బీసీలు అభివృద్ధి చెందాలంటే. ఇంత అన్యాయం జరుగుతుంటే ఇంకా సిగ్గు అనిపిస్తలేదా పెద్దపీట వేసినామని చెప్పడానికి? దమ్ముంటే చర్చకు రమ్మని ఎవరు వస్తారు? చర్చకు రమ్మను. బడ్జెట్ ఎవరిది? మీ తాత జాగిరా? మీ తాత సొత్తా? బడ్జెట్ మాది. మేము పన్నులు కడితేనే బడ్జెట్ ఉన్నది, మేము ఉత్పత్తి చేస్తేనే బడ్జెట్ వచ్చింది. మా చెమట చుక్కలు మా రక్తాన్ని చెమటగా మార్చి ఇవాళ మేము పన్నులు కడితే ఆ పన్నుల మీద మీరు కూర్చొని ఇవాళ బడా కాంట్రాక్టర్లకేమో 70,000 కోట్లు నిధులు విడుదల చేస్తారు. మా బడుగు వర్గాల విద్యార్థుల ఫీజుల రియంబర్స్మెంట్ చదువుకోవాలి, 22 లక్షల మంది పేద విద్యార్థులు చదువుకోలేకపోతున్నారంటే మాత్రం 7,500 కోట్లు ఇవ్వడానికి బట్టి గారికి మనసు రాదు, రేవంత్ రెడ్డి గారికి మనసు రాదు. అంటే ఎందుకంటే వీళ్ళు కమిషన్లు ఇయ్యరని. వాళ్ళు మాత్రం కాంట్రాక్టర్లు, బడా కాంట్రాక్టర్లు సంచులు, సూట్ కేసులు, లారీలలో, కార్లలో నింపి మీకు డబ్బులు ఇస్తారనే ఉద్దేశంతో, కమిషన్లు ఇస్తారనే ఉద్దేశంతో వాళ్ళకి మాత్రం 1,000 కోట్లు ఇస్తారు. బీసీలకు ఎందుకు ఇయ్యరు? బీసీ విద్యార్థులు చేసిన పాపం ఏంది? అంటే మేము చదువుకోవద్దా? అందుకనే మేము ఇంతకుముందు ప్రెస్ మీట్లు అన్నా, మీరు ఇట్నే చేస్తే మాకు బహుజనులకు ప్రత్యేక రాష్ట్రం కావాలని ఉద్యమిస్తాం. మాకు ఇందులో న్యాయం జరగదు, బడ్జెట్లో న్యాయం జరగదు, రాజకీయంగా న్యాయం జరగదు, అదేవిధంగా విద్యలో అన్యాయం జరగదు.